అధ్యక్ష అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నేను 4 మాటలు గెలిచిన అధ్యక్ష రాజేంద్ర కాన్స్టిట్యున్సీలో ప్రజల ఆశీర్వాదం. 2 మాటలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక 2 మాటలు. హనుమాన్ నగర్ అని ఒకటి ఉంది అధ్యక్ష, భూపాల్ నగర్ అని ఒకటి ఉంది, జలాల్ బాబా నగర్ అని ఒకటి. నేను 40 ఏళ్ళ సంది చూస్తున్నా అధ్యక్ష. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, గుడిసెలు వేసుకున్నది, ఫారెస్ట్ ల్యాండ్ ఇది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగినా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అడిగినా, రోషయ్య గారు ఉన్నప్పుడు అడిగినా, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగినా, ఈ ప్రభుత్వం కూడా అడుగుతున్నా అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, అడిగినప్పుడు దీని పరిష్కారం ఏంది? మంత్రితోని అధికారులతో కూర్చోబెట్టి దీనికి ఏం చేస్తే సొల్యూషన్ అవుతుంది. ఇలా 40 ఏళ్ళ సంది దాన్ని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి పట్టాలు లేవు, బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవాళ ఇటు రోడ్లు చేయనిపోతే రోడ్లు చేయనియరు, నీళ్ళు దానిపోతే నీళ్ళు చేయనియరు. దానికి కారణం ఏంది అధ్యక్ష? మీరు ఒక దాని మీద ఆలోచన చేయాలని అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఇది మాటలు 4 మాటలు గెలిపించినాక ప్రజలకు నేనేం చేయకపోతే రేపు ఎట్లా నమ్ముతారు అధ్యక్ష? ఎప్పుడు అంటారు మేము పోయినా. ఇక్కడ ఉన్న మంత్రి వాళ్ళు కూడా జూపల్లి గారు మంత్రి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లో 15 రోజులు మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆయన ఎలక్షన్లో మాట ఇచ్చుకుంటాం, పోతుంది, అయిపోతుంది, మనం మర్చిపోతాం. నేనేమంటా దీని ఒక పరిష్కారం చేయండి అధ్యక్ష. ప్రతి అసెంబ్లీల సమావేశంలో అన్ని పార్టీలతో అడిగినాం అధ్యక్ష. లాస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తారన్న నమ్మకం ఉన్నది, మీ నమ్మకం ఉన్నది. ఎందుకంటే అప్పుడు 0 ఓవర్లో 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడి 1 నిమిషం, కానీ మీరు మంచిగా అంటారు అధ్యక్ష. చాలా సంతోషం. ఈ పనిని ఏ విధంగానైనా చేసి ఇస్తే చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు అడుగుతారు మమ్మల్ని. ప్రజలు అడిగినప్పుడు మనం చేయకపోతే మనం ఎందుకు 4 సార్లు గెలిపించినా కూడా ఆ ప్రజల తీర్మానం చేయకపోతే నేను ఎందుకు ఎమ్మెల్యే ఉండడం ఎందుకు, లేక ఎందుకు? అందుకని దయచేసి అధ్యక్ష ఇక్కడ ఉన్న మంత్రులు పెద్దమంది అందరూ కూడా మంత్రి వాళ్ళని అధికారులను కూర్చోబెట్టి చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తున్న అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కవ్వంపల్లి సత్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. మానకొండూరు నియోజకవర్గం గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇరువైపులా కీలక వ్యక్తులుండే. ఒకవైపేమో సిరిసిల్ల స్థానం ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఇటువైపేమో హరీష్ రావు గారు ఇద్దరుండే. ఇద్దరి మధ్యన నా నియోజకవర్గం ఉండే, కానీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఈరోజు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆటలు పాటలు ఆడు తిరుగుడు ఎగురుడు దునుకుడుకు తప్పితే దేనికి పనికి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకోలేదు. ఈరోజు 10th ప్యాకేజ్ గురించి అన్నా కూర్చో మీకు తెలుసు కదా, కూర్చో రాజేశ్వర రెడ్డి అన్నా కూర్చో, మాట్లాడి కూర్చో, మాట్లాడేగా కూర్చో. అదంతా చూస్తా ఉన్నారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇక కూర్చోండి, మీరు కూర్చోండి. 10th ప్యాకేజీలో 10th ప్యాకేజీ 11లో ఈరోజు ప్రజలను ఉసిగొల్పి ఈయనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు ఉండి నీళ్లు తెప్పియలేక, ల్యాండ్ అక్విజిషన్ చేయలేక 24 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఈరోజు పెదలింగాపూర్ అనే గ్రామం లోపల రైతులు ధర్నాకు దిగుతూ ఉన్నారు అధ్యక్ష. అదా చాలిగా కూర్చో ఉన్నారు. కాబట్టి దయచేసి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది 24 ఎకరాల 6 కాబట్టి 24 ఎకరాలు ఉంటుంది. దానికి 3 కోట్ల 3 crores 1.3 crores అవసరం ఉన్నది. తక్షణమే రిలీజ్ చేసి, ఎందుకంటే నేను నా సొంత డబ్బులతోని పోయినసారి గెలిచిన తర్వాత రైతులు సఫర్ కాకూడదని దాచారం గ్రామకు ₹1,00,000 ఇచ్చినా ఇది అక్షరాల నిజం. మీరు ఏ రైతును అడిగినా ఆ రైతు తన భూమిలోనికి పోనిస్తలేడంటే ఈ యొక్క ఫసల్కు పోనీయండి, నెక్స్ట్ టైంకి తప్పకుండా మీ భూముల్లోకి రాకుండా కాలువ తీస్తామని చేసి సిరిసిల్ల కలెక్టర్ గారికి ఈసారి నేను చెప్పిన వెంటనే అసైన్ ల్యాండ్ల నుంచి కాలువ కొట్టి ఆ రైతులకు దాచారం గ్రామ రైతులకు నీరుని అందిస్తూ ఉన్నారు.
అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి 10th ప్యాకేజ్ లోపల ఇవి ల్యాండ్ అక్విజిషన్ చేయక వాళ్ళకు డబ్బులు ఇవ్వక ఈరోజు నీరు అందించక వాళ్ళు చేసిన తప్పిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులని వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళతోని సమ్మె నిరాహార దీక్షలు చేయిస్తూ ఉన్నారు.